శ్రీకాకుళం ప్రజలను ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాణుడు తన ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నాడు. వారం రోజులుగా 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. వడగాల్పులతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. తెల్లవారు నుంచే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం వేకువజాము నుంచే కూడా వడగాల్పుల ప్రభావం ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటలలోపే మొత్తం అంతా ప్రజలంతా కూడా ఏదైనా నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి బయలుదేరి తిరిగి 10 గంటలకల్లా కూడా ఇంటికి చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏప్రిల్ నెలలో ఎప్పుడు కూడా ఈ స్థాయి ఎండలేమని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి ఏప్రిల్ ఇంకా మొదటిలోనే ఉండగానే ఈ విధంగా ఎండలు కాయడం కట్టడం ఎప్పుడు లేదంటే కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సుమారుగా రాష్ట్రంలో 670 మండలాలు ఉన్నాయి. 70 మండలాలు గత వారం రోజులుగా కూడా సగానికి పైగా మండలాల్లో కూడా తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీస్తున్నాయి. మరొక 126 మండలాల్లో కూడా సాధారణంగా కూడా వడగాల్పులు వీస్తూ వస్తున్నాయి. మరోవైపు చూస్తుంటే ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు 15 మండలాల్లో తీవ్రస్థాయి వడగాల్పు ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖలు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం శ్రీకాకుళం జిల్లా 7 రోడ్లు కూడల్లో ఉన్న ఇదే సమయానికి కూడా ప్రతిరోజు కూడా కొన్ని లక్షల మంది కూడా ఈ రోడ్లో ప్రయాణిస్తూ ఉంటారు. ఎందుకంటే ఉదయం నుంచి చాలా రద్దీగా ఉంటుంది ఏరియా అంతా కూడా. నిత్యం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా ఉంటుంది. కానీ మొత్తం గత వారం రోజులుగా కాస్తున్న ఎండలకి మరేపు తీవ్ర వడగాల్పులు కూడా మొత్తం అంతా కూడా ప్రజలంతా కూడా ఇళ్ళకే పరిమితం అవుతున్నారు. ఎవరైనా సరే అత్యవసరంగా ఏదైనా పని ఉంటే తప్ప ఎవరు కూడా రావడం లేదు. మొత్తం చూస్తే ఎక్కడ చూసినా సరే రోడ్డు అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. ప్రజలైతే ఎవరు రావడానికి భయపడుతున్నారు. ఉదయం 10 గంటల లోపు మరోవైపు సాయంత్రం 4 గంటల తర్వాత చాలామంది అయితే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇంతటి స్థాయిలో వడగాల్పుల కారణం ముఖ్యంగా ఎల్నినో ప్రభావంగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఇది మే నెల చివరి వరకు కూడా ఎల్నినో ప్రభావం ఉంటుంది. ఇటు పరిస్థితుల్లో కూడా ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా మొత్తం డాక్టర్లతో పాటు వాతావరణ శాఖ అధికారులు అయితే కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఎవరైనా సరే ఎండలకి ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఎవరు కూడా ఎండలోకి బయటికి రావద్దంటూ కూడా డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూస్తే మొత్తం గత వారం రోజులుగా కూడా 40 నుంచి 44 డిగ్రీల మధ్య కూడా వాతావరణం ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికక్కడ కూడా వడగాల్పులు కూడా వస్తున్నాయి. అక్కడక్కడ కూడా చిన్నపిల్లలు వృద్ధులు కూడా ఈ ఎండకి వడగాల్పులకి మరణిస్తున్న వార్తలు కూడా మనం వింటూనే ఉన్నాం. ఖచ్చితంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని కూడా వాతావరణ శాఖ అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ చూసినా సరే చూస్తే మొత్తం రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. ప్రజలెవరు కూడా బయటికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ముఖ్యంగా తెల్లవారు నుంచి వడగాల్పు ప్రభావం ఉండడం వల్ల అందరూ కూడా ముఖ్యంగా చాలా వరకు ఎగ్జామ్స్ అవి మరికొంతమందికి కూడా పరీక్షలు అవుతున్నాయి. కాబట్టి చాలా వరకు కూడా ఈ నెల 15 కల్లా పూర్తి స్థాయిలో అందరికీ కూడా ఎగ్జామ్స్ పూర్తయ్యే అవకాశం ఉంది. చాలా వరకు ఇప్పటికే పూర్తయ్యాయి. కాబట్టి ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప ఎవరికి బయటకు రావద్దని కూడా మొత్తం డాక్టర్లు కూడా మరోవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మరొక 2-3 రోజుల పాటు కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది. 2-3 రోజుల తర్వాత కూడా అక్కడక్కడ ఉత్తర కోస్తాంధ్ర మరోవైపు కూడా రాయలసీమలు అక్కడక్కడ కూడా చిన్న చిరుజల్లులు పడే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా చిరుజల్లుల వలన ఉక్కపోత కూడా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే 7 రోజుల కూడా ఇక్కడ ప్రతి నిత్యం కూడా సందడిగా ఉంటుంది. వేల మంది కూడా ఈ ప్రాంతం నుంచి కూడా ప్రయాణిస్తుంటారు. ఇక్కడ మనతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ చూస్తే మనకి ఎక్కడికక్కడ కూడా ప్రత్యేకించి కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ మరోవైపు మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడికక్కడ కూడా గారికి మజ్జిగ బాటిల్ కూడా క్షణక్షందం కూడా అందిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వడగాల్పు తీవ్రంగా ఉన్న కానీ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా కూడా మజ్జిగ సరఫరా చేస్తుంది. వాళ్ళకి కూడా ప్రత్యేకంగా వాళ్ళకి హ్యాట్లు కూడా సరఫరా చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలంటే కూడా వాళ్ళకి కూడా పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. సార్ ఎలా ఉంది ఎండ గతంతో పోలిస్తే ఈసారి ఎలా ఉంది సార్ ఎండ ఎలా ఉంది అనిపిస్తుంది? మీకు ఏమనిపిస్తుంది ఎండ ఎలా ఉంది అనిపిస్తుంది? ఈ ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది సార్. మా ఉద్యోగం మేము చేయాలి కాబట్టి ఎండ తీవ్రతని మరి లెక్క చేయకుండా మా ఉద్యోగం మేము చేస్తూ అలా ముందుకెళ్తున్నాం. ట్రాఫిక్లో నిరంతరం కూడా వాళ్ళు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా వారికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్టు కూడా పోలీసు అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. వారికి ప్రతినిత్యం కూడా ఎప్పటికప్పుడు మజ్జిగ ప్యాకెట్లు కూడా మజ్జిగ అందజేస్తున్నారు. ప్రత్యేకించి కూడా కూలింగ్ గ్లాసులతో పాటు హ్యాట్లు కూడా సప్లై చేస్తున్నట్టు కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. చూస్తే మొత్తం ఎక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ కూడా పళ్ళ రసాలు మరోవైపు మజ్జిగ
మిగతా వాటికి కూడా ఎక్కడికక్కడే ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నగరంలో ఎక్కడ చూసినా సరే పళ్ళ దుకాణాలు, మరేపు జ్యూసు, మరే పానీయాలు, శీతల పానీయాల దగ్గర కూడా ఎక్కువగా సందడి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కాలంలో ఖచ్చితంగా అవే తీసుకోవాలి. జనాలు కూడా ఎక్కువగానే వాటి వైపు ఆశ్రయిస్తున్నట్టు కూడా మనకి ఈ విజువల్లో చూడొచ్చు. ఎక్కడ మరోవైపు చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని ప్రభావం మరో నెల రోజుల పాటు ఉంటుంది కాబట్టి, మరి అంటే మే నెల చివరి వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది కాబట్టి ఇప్పటికే 40 నుంచి 44 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో 15 మండలాల్లో ఖచ్చితంగా తీవ్ర వడగాల్పులు ఉంటాయి. అక్కడక్కడ కూడా రేపు ఎల్లుండి వాతావరణం కొంచెం చల్లబడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. రేపు పిడుగులు పడే అవకాశం ఉంది. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అయితే మరి 2-3 రోజుల తర్వాత కూడా అంటే ఉక్కపోత, అంటే వర్షం వల్ల ఉక్కపోత ఉంటుంది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఉష్ణోగ్రతలు కూడా కొద్దిగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎల్నీలో ప్రభావం ఉంటుంది కాబట్టి మే నెల చివరి వరకు కూడా ఇదే రకమైన పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంటుంది. కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. వేడిదాలి నాగరాజరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.